నమస్కారం రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శాసన మండలిలో కొత్త శకం ఆధునీకరించిన మండలిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయ కిలాద్రిపై వైభవంగా హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ ఆధ్యాత్మిక శోభతో పలికించిన విజయవాడ. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు 9వ రోజుకు చేరిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మహాసంగ్రామం. నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా మండలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకప్పుడు అబల అనుకున్న మహిళ నేడు అన్ని రంగాల్లోనూ సబలాన్ని నిరూపిస్తోంది. ఆకాశంలో సగం కాదు, అవకాశాల్లోనూ సగం అని చాటి చెప్తాం. పాలన నుంచి అంతరిక్షం వరకు, ఇంటి బాధ్యతల నుంచి దేశ రక్షణ వరకు ప్రతి చోట తనదైన ముద్ర వేస్తోంది. ఈరోజు కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడం కాదు, మన జీవితాల్లోని ప్రతి మహిళ పడుతున్న శ్రమను, వారు సాధిస్తున్న విజయాలను గౌరవించాల్సిన రోజు. మార్పు కోసం పోరాడుతున్న ప్రతి మహిళకు ఈరోజు అంకితం. ఈ అద్భుతమైన ప్రయాణంలో తోడుగా నిలుద్దాం, సమానత్వాన్ని సాధిద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసన మండలిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించగా మేళతాళాల మధ్య సీఎం రేవంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మండలిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలి చైర్మన్ మంత్రులతో కలిసి మండలిలో కూర్చుని కొద్దిసేపు ముచ్చటించారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాల్ను కొత్త హంగులతో ముస్తాబు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాగే మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని కితాబిచ్చారు. ఆడబిడ్డల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. సచివాలయం నడిబొడ్డున కొలువైన తెలంగాణ తల్లి నుంచి పల్లెపల్లెల్లో ఉన్న అవ్వలు, అక్కలు, చెల్లెళ్లు, ఆడబిడ్డలంతా ప్రజాపాలనలో ఆత్మగౌరవ ప్రతీకలేనని పేర్కొన్నారు. మొన్నటి వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటి గ్రామాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడని కలెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ తో రూట్ మార్చారు. తెల్లారితే చాలు మెజార్టీ కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. తమ జిల్లా పరిధిలోని ఆసుపత్రులు, గురుకులాలు, స్కూల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలతో కలిసి లంచ్ చేస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పథకాలను పరిశీలిస్తున్నారు. తమ ఫీల్డ్ విజిట్ వివరాలను సీఎంఓ, సీఎస్ కు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రతి కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని, అప్పుడే ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి తెలుస్తుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనను మెజార్టీ కలెక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ నెల 3న సెక్రటరియట్లో జరిగిన కాన్ఫరెన్స్ లో మాత్రం ఫీల్డ్ విజిట్ అంశాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. నెలలో కనీసం 10 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 4 నుంచి కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఉదయాన్నే కలెక్టర్ బంగ్లా నుంచి బయటకు వచ్చి గ్రామాల్లోని స్కూల్స్, గురుకులాలు, ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీలకు వెళ్తున్నారు. గురుకులాల్లో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారు. కొందరు వారితో కలిసి లంచ్ చేస్తున్నారు. కొందరు కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి రోగులకు అందిస్తున్న ట్రీట్మెంట్ వివరాలు ఆరా తీస్తున్నారు. మరికొందరు కలెక్టర్లు గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న విజయకేలాద్రిపై హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ కోసమై అన్ని పూజలను శాస్త్రోక్తంగా చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చతుస్థానార్చన, మన్యు సూక్తాహవనం చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించి ఉదయం 10:55 స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్న సుముహూర్తంలో త్రిదండి జనజీఆర్ స్వామి కరకమలాలతో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రథమారాధన, తీర్థప్రసాద గోష్ఠి, విశేష తదియారాధన కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు విజయకేలాద్రికి చేరుకున్నారు. ఆ హనుమంతుడి దివ్య రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. पद्माय नमः चतुरुपचारैरभ्यर्चयेत् दिव्यश्रीचरणं समर्पयामि पुष्पैः पूजयामि धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि पुष्पाञ्जलो योगपीठं ध्यात्वा कुम्भस्थं भगवन्तं पुष्पाञ्जलो ध्यात्वा कुंभगतं ध्यायेत्। नमस्ते वायुपुत्राय सीताशोकविनाशका लोकक्षेमार्थमागत्य इहमहीतले रक्षस्व भगवन् श्रीमन्हनुमन् नाम वन्दिता एतत् कुम्भादिव्यबिम्बे सान्निध्यं कर्तुमर्हसि गोविन्दा आयुः प्रज्ञा यशो लक्ष्मी श्रद्धा पुत्रा सुशीलता आरोग्यं देहि सौख्यं च कपिनाथ नमोऽस्तु ते। ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद सभो विश्वतो भृत्वा अत्यष्टदशा सर्वं మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. ఎన్ని ఒత్తిళ్లు అడ్డంకులు ఎదురైనా ప్రజామోద పరిష్కారాలను కనుగొంటూ ముందుకెళ్లాలని సంకల్పించింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో వ్యక్తమవుతున్న సందేహాలు, అనుమానాలు, అభ్యంతరాలను అన్నింటినీ వినాలని నిర్ణయించింది. మూసీ పునరుజ్జీవనంపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోకుండా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం, అమలు చేయనున్న ప్రతిపాదనలు, నివేదికలను భాగస్వామ్య పక్షాల ముందుంచనుంది. వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వనుంది. వారి అభ్యంతరాలకు పరిష్కారాలు చూపనుంది. దీనికోసం ఈ నెల 13వ తేదీన సాయంత్రం తాజ్ కృష్ణ హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్ట్నర్ ఆఫ్ డెవలప్మెంట్ నినాదంతో ఈ సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. వీరితో పాటుగా పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులను, ఇతర ప్రముఖులు, వివిధ శాఖల ఉన్నతాధికారుల భాగస్వామ్యం కానున్నారు. మూసీ పునరుజ్జీవనంలో పార్ట్నర్ ఆఫ్ డెవలప్మెంట్ నినాదంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికున్న సందేహాలు తీరితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతిపక్షాలు, ప్రజలు, నిర్వాసితులు, మూసీ వెంట ఉన్న ప్రజలు, అపోహలు, వారి సమస్యకు పరిష్కారం చూపనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం విధానాన్ని మొత్తం వివరిస్తారు. ప్రభుత్వ ఆలోచన, ప్రతిపాదనలు వివరిస్తారు. దీనికోసం నిధుల సమీకరణను వెల్లడిస్తారు. రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలు రుణం మొత్తం వివరిస్తారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తారు. అనంతరం అక్కడికి వచ్చిన పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల సందేహాలు తీరుస్తారు. వారి అభ్యంతరాలను స్వీకరిస్తారు, సలహాలు తీసుకుంటారు. వీటన్నిటిని క్రోడీకరించి ముందుకు వెళ్లనున్నారు. సింగపూర్ నుండి శంషాబాద్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది దాన్ని ఐసోలేషన్ వేక్ తరలించారు. ప్రస్తుతం బాంబు నిర్వీర్య బృందం విమానంలో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎల్నినో ప్రభావంతో దేశం మొత్తం ఉడికిపోతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచుకొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే వేసవి తీవ్రత వచ్చిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. పగటి వేళ ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మార్కాపురం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప పగటి వేళ బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. తెలంగాణలోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికే అనేక చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రానున్న రోజుల్లోనూ 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ఇరాన్ మాత్రం చాలా భిన్నంగా ముందుకు వెళ్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది ఇరాన్. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ గజగజ వణికిపోతున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమాసియా, గల్ఫ్ లో ఉంటున్న మన భారతీయులు వెనక్కి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గల్ఫ్ లో ఉన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది భారత విదేశాంగ శాఖ. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెలుసుకోవడంతో ఎయిర్లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దాదాపు 52,000 మంది గల్ఫ్ నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చినట్లు స్పష్టం చేసింది. విమానాలు అందుబాటులో లేని వాళ్లు సమాచారం కోసం ఎంబసీ లేదా కాన్సులేట్ ను సంప్రదించాలని పేర్కొంది. హెల్ప్ లైన్ నంబర్లు కూడా విడుదల చేసింది విదేశాంగ శాఖ. सब अवेलेबल है तो हम लोग को स्टे मिल गया था बट वी हैव टू बियर द कॉस्ट. मतलब बहुत महंगा है हर जगह वहाँ पर, तो टूरिस्ट लोग जो फंसे हुए हैं उन लोग के लिए बहुत ही इकोनॉमिकली उनको बहुत इम्पैक्ट हो रहा है बस. अच्छा जी, टूरिस्ट लोग जो फंसे हुए हैं उन लोग के लिए बहुत ही इकोनॉमिकली उनको बहुत इम्पैक्ट हो रहा है बस. अच्छा, जिस तरह से आप बच्चे परिवार के, क्या इन घटनाओं की वजह से आप लोग आए इधर, ये सोचा कि हमें आना चाहिए? नहीं, हम तो टूरिस्ट थे, हमारा 28 को आना ही था हमारे को, लेकिन फ्लाइट कैंसिल हो गया. अब 4 दिन से हम लोग रहे थे, लेकिन एयर इंडिया ने हम लोग को फिर रातों रात बुलाया. Like as it used to function, spirits are high, government is very supportive there. That's what I heard. Even the tourists who are stranded, they're getting free accommodation, food, everything. So government is very supportive. Fully supported by the government for the Indian citizens. Yeah, Dubai government is very supportive that way. Your good name? Varun. Okay, thank you so much. हाँ, देखे धमाका देखे, लेकिन वो सब इंटरसेप्शन ही था, तो इंटरसेप्ट हो रहे थे चीजें. दुबई से. और आप रहते हैं नोएडा में? नोएडा गए कब थे आप? हम लोग 22 तारीख को. 22 तारीख को? हाँ, 22. आप कह रहे हैं माहौल टेंस है, लेकिन इतना डरावना नहीं है. ऐसा डरावना नहीं, दुबई वो में नहीं. इस फ्लाइट में कितने लोग और आपके साथ में? हम लोग करीब 150 मतलब 160 प्लस आए लोग. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్ అస్తిత్వాన్ని సవాలు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేపట్టిన సంయుక్త సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నేడు 9వ రోజుకు చేరుకుంది. టెహ్రాన్ ఆకాశం బాంబుల
మోతతో దద్దరిల్లుతోంది. ఇన్నాళ్లు కేవలం సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచే దిశగా మళ్లాయి. 9వ రోజు దాడుల్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికన్ B-2 బాంబర్లు, ఇజ్రాయెల్ F-35 యుద్ధ విమానాలు ఇరాన్లోని ప్రధాన చమురు డిపోలు మరియు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకున్నాయి. టెహ్రాన్ సమీపంలోని కీలక చమురు నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురవడంతో కిలోమీటర్ల మేర ఆకాశంలో నల్లటి పొగ అలుముకుంది. కేవలం టెహ్రాన్ మాత్రమే కాదు, ఇస్ఫహాన్, కరాద్, కెర్మాన్షా వంటి నగరాల్లోని క్షిపణి తయారీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో దేశంలో గందరగోళం నెలకొంది. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో ఇజ్రాయెల్ నగరాలపై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్ల ద్వారా ఎదురుదాడి చేస్తోంది. నేడు T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ఆరంభం కానుంది. ఐసీసీ టోర్నీలో భారత్కు కొరకరాని కొయ్యలా తయారైన న్యూజిలాండ్తో సొంత గడ్డపై కప్పు కోసం తలపడబోతోంది. అందులోనూ చేదు జ్ఞాపకాలకు వేదికైన అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుండడం టీమిండియా అభిమానులను ఆందోళన గురిచేస్తోంది. T20 ప్రపంచ కప్లో ఇప్పటిదాకా కివీస్పై టీమిండియా ఒక్కసారి గెలవలేదు. చరిత్ర భారత్కు వ్యతిరేకంగా ఉన్న సూర్యకుమార్ సేన కప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఫ్లయింగ్ 11, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూద్దాం. ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసే అవకాశాలున్నాయి. భారీగా రన్స్ ఇస్తున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలున్నాయి. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పిస్తారని వార్తలు వినిపిస్తున్నా మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్, హార్దిక్, దుబేలు ఫామ్ మీద ఉండడం కలిసొచ్చే అంశం. అక్షర్, హర్ష్దీప్, బుమ్రాలు మరోసారి రాణిస్తే తిరుగుండదు. మరోవైపు కివీస్ పటిష్టంగా ఉంది. అలెన్, సీఫోర్ట్ మంచి ఆరంభాలిస్తున్నారు. రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్తో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. శాంట్నర్, హెన్రీ, ఫెర్గూసన్ రూపంలో టాప్ పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఇరు జట్లలో స్టార్స్ ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. T20 WCలో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో టీమిండియా తలపనున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు జరుగుతున్నాయి. అయోధ్యలో భారత ప్లేయర్ల ఫోటోలతో సాధువులు ప్రత్యేక పూజలు చేశారు. వారణాసి, కాన్పూర్లో హోమాలు నిర్వహించారు. మధురైలోని శ్రీ మహాపెరియవ ఆలయంలోనూ అభిషేకం చేసి దీపాలు వెలిగించారు. भारत माता की जय, इंडिया की जय।
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.